హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఏం వీడియో అబ్బా ఇది అని చూస్తున్నారా? ఏం లేదండి, మొన్న 2 daysగా చెప్తూనే ఉన్నా కదా షార్ట్ వీడియోలో మేము జాతరకి వెళ్ళామని చెప్పేసి. ఆ జాతర వీడియో అయితే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. పోస్ట్ చేయడానికి అయితే కొద్దిగా లేట్ అయింది. జాతర అంటే గంగమ్మ జాతర, ఇంకా వేరేది ఏమీ కాదు. ఇదైతే హనుమాన్ జయంతి రోజు మా ఊర్లో 31వ వార్షికోత్సవ సందర్భంగా ఇదైతే జరిపారు ఈ జాతర లాగా. ఎంత చిన్న జాతర అయినా సరే ఇలాంటి స్వీట్ షాపులు, పిల్లలకైతే బొమ్మలు అన్ని ఉంటాయి కదా. ఇక్కడ కూడా ఫుల్ గా అయితే వచ్చేసారు. స్వీట్స్ అంట, బొమ్మలు అంట, ఇంకా చాలా ఏవేవో ఉన్నాయి. మా జనరేషన్ లో అయితే మేము జాతరకి వెళ్తే అసలు మిఠాయిలు అంట, బొమ్మలు అంట అసలు కొనుక్కునే వరకు అసలు వదిలే వాళ్ళం కాదు పేరెంట్స్ అయితే. ఆ జనరేషన్ తో పోలిస్తే ఈ జనరేషన్ లో జాతరలు అయితే చాలా తక్కువగా జరుగుతున్నాయి. ఆ జనరేషన్ లో అయితే అసలు ఎలా జరిగేవో మీకు కూడా తెలిసే ఉంటుంది. జాతరలో చేసే స్వీట్స్ అయితే చాలా బాగుంటాయి. నా ఫేవరెట్ వచ్చేసి జిలేబీ. మీకు ఏదో కామెంట్ చేయండి. ఈ ఊర్లో జాతరకు అయితే అసలు 1 కిలోమీటర్ దూరం వరకు ఉన్నాయి బొమ్మలు, స్వీట్స్ అన్ని పెట్టేశారు మొత్తము. మరి ఇదంతా ఇంకా గుడి దగ్గరికి వెళ్ళడానికి ఇంకొంచెం సేపు అయితే పడుతుంది. తీయాలంటే వీడియో లాంగ్ అయిపోతుందని చెప్పేసి కొంత మాత్రమే తీస్తున్నాను. ఫైనల్లీ గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా నార్మలే కదా, గుడి దగ్గర అయితే టెంకాయలు అవన్నీ పెట్టుకొని ఉంటారు ఫ్రంట్ లో, గుళ్ళో ఎక్కడైనా గానీ. మేమైతే 10కి 10:30కి అలా వచ్చేసాము. అప్పటికి అన్నదానాలు మొత్తం అయిపోయాయి. అన్ని ఇక్కడ అన్ని వాటర్ ప్యాకెట్స్ అవన్నీ అవే అన్నదానానికి సంబంధించినవే. ఫైనల్ గా గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదేనండి స్టార్టింగ్ పాయింట్ గుడికి. గేట్ ఇదే. మామూలుగా ధ్వజస్తంభం ఉంటుంది కదా, ఇక్కడ అదే ఉంది కదా, చూడండి ధ్వజస్తంభం ఇది. అప్పటికే పూజలు అన్ని అయిపోయినట్టున్నాయి. అందరూ కూడా టెంకాయలు అన్ని కొట్టేసినట్టున్నారు. మేమైతే కొద్దిగా లేట్ గా అయితే వచ్చేసాము. రష్ ఉంటుంది కదా, పాపతో ఇబ్బంది పడతామని చెప్పేసి అన్ని అయిపోయిన తర్వాత అయితే వచ్చేసాము. ఖాళీగా ఉంది, చూడడానికి కూడా ఇప్పుడైతే ఫ్రీగా ఉంటుందని చెప్పేసి వచ్చాము. అనుకున్నట్టే రష్ అయితే తక్కువగా ఉంది. ఎవరో ఒకరో ఇద్దరు ఉన్నట్లున్నారు. మేమైతే వచ్చేసాము. వచ్చిన వెంటనే దేవునికి అయితే దండం పెట్టుకొని హారతి తీసుకున్నాము. దేవుణ్ణి అయితే చూసారా, పంచముఖ ఆంజనేయ స్వామి ఇక్కడ ఉన్నవారు. దేవుణ్ణి అయితే దర్శనం చేసుకున్నాము. తర్వాత అయితే బయటకు వచ్చేసాము. ఒక పక్క అయితే ఏదో కథ అని చెప్తున్నారంట, తర్వాత ఇంకొక పక్క ఆర్కెస్ట్రా పెట్టించారంట. అసలు కథలు చెప్పే దగ్గరికి అయితే ఎవరు వెళ్ళలేరు, అందరూ ఇక్కడే ఉన్నట్టున్నారు. ఆర్కెస్ట్రా దగ్గరికి అయితే వచ్చేసాం మేము కూడా. చూడండి అసలు ఎంత మంది జనాలు అయితే ఉన్నారు, అందరు ఇక్కడే ఉన్నట్టున్నారు. ఒక్కరు కూడా లేరు అసలు అక్కడైతే. యూతే కాదు, అసలు ముసలి వాళ్ళతో సహా అందరూ ఇక్కడే ఉన్నారు. చూడండి అసలు ఎంత మంది జనాలు ఉన్నారు ఇక్కడ. గుళ్ళో కూడా అంతమంది లేరు, అంతమంది ఉన్నారు. చూడడానికి అయితే వచ్చేసారు ఇక్కడ. డాన్స్ కూడా బాగానే వేస్తూ ఉన్నట్టున్నారు వీళ్ళు కూడా, అందుకే జనాలు అయితే ఉన్నారు, లేకపోతే ఉండరు కదా మామూలుగానే. ఇంకా మేము కూడా కొద్దిసేపు చూద్దాం అని చెప్పేసి ఉన్నాము. కానీ పాప అయితే లైటింగ్స్ కి, సౌండ్స్ కి అయితే కొద్దిగా ఏడ్చడం అయితే స్టార్ట్ అయింది. అందుకే కొద్దిసేపు అయితే ఆగాము. 5 minutes చూసి వెళ్ళిపోదాం అనుకున్నాము. ఇంతకీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్